సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన గ్లోబ్ ట్రోటర్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసి, బాహుబలి, త్రిబుల్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న వారణాసి మూవీ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్టుగా నిలిచింది. ఈ సినిమా గురించి సిటీలో జరిగిన ప్రతిష్టాత్మక CCXP MX 2026 పాప్ కల్చర్ ఫెస్టివల్లో వారణాసి టీం సందడి చేసింది. నిర్మాతలలో ఒకరైన ఎస్ఎస్ కార్తికేయ ఈ ఈవెంట్కు హాజరై అక్కడ వారణాసికి సంబంధించిన ఒక స్పెషల్ ప్రీ గ్లిమ్స్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి పంపిన వీడియో మెసేజ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్గా వైరల్ అవుతోంది. మాయన్ నాగరికత, వారి కట్టడాలు ఎప్పుడూ నన్ను విస్మయానికి గురి చేస్తూనే ఉంటాయి. బాహుబలి సినిమాలో చూసిన మహిష్మతి నగరం, అందులోని సిటీ సెంటర్, ఆ అద్భుతమైన సింహాసనం, వీటన్నిటికీ మెక్సికోలోని ప్రసిద్ధ చిచెన్ ఇట్జా పిరమిడ్లే ఇన్స్పిరేషన్గా నిలిచాయని రాజమౌళి తన గత చిత్రాల్లోనే ఈ మెక్సికన్ ఆర్కిటెక్చర్ నుంచి స్ఫూర్తి పొందానని ఈ వీడియోలో తొలిసారి బయటపెట్టారు. ఇక ఇండియన్ మైథాలజీని గ్లోబల్ స్టాండ్ యాక్షన్ ఎలిమెంట్స్తో కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన వారణాసి ప్రీ గ్లిమ్స్కు అక్కడి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా మేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక మరోవైపు వారణాసి కోసం మహేష్ బాబు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ ముగియడంతో షూటింగ్కు చిన్న గ్యాప్ దొరికింది. కానీ రాజమౌళి మాత్రం మహేష్ బాబుకు విశ్రాంతి ఇవ్వకుండా సీదా ఆయనను విదేశాలకు పంపించారు. త్వరలోనే వారణాసి తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలోని కఠినమైన మంచుగడ్డల మధ్య జరుగుతుండటంతో అక్కడి -డిగ్రీల ఉష్ణోగ్రతలకు మహేష్ బాబు శరీరం అలవాటు పడేలా ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట. ఎక్కడ టైం వేస్ట్ కాకూడదని జక్కన్న పక్కా ప్లానింగ్తో ఉన్నారు. మంచు కొండల్లో చేసే సాహసోపేతమైన పోరాట సన్నివేశాల కోసం మహేష్ ఇప్పుడు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీపై కూడా వర్క్ చేస్తున్నారు. అడ్వెంచర్ అంటే ఇలా ఉండాలని రాజమౌళి చూపిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని టీం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఏప్రిల్ 7న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న వారణాసి భారతీయ సినిమా సత్తాను గ్లోబల్ మార్కెట్లో మరోసారి చాటడం ఖాయంగా కనిపిస్తోంది. జక్కన్న మార్క్ గ్రాఫిక్స్, కీరవాణి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం గ్యారంటీ.